నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు పక్కా విలేజ్ గార్డెన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా, టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. కేజీ వరకు పుట్నాల పప్పును తీసుకున్నాను. పుట్నాల పప్పును వేంపి తీసుకున్నాను. వేంపింది చూపించట్లేదు, కానీ వేంపి తీసుకున్నాను. తీసుకున్న దాన్ని మిక్సీ కప్పులో వేసేసుకొని పిండిలాగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని రవ్వ రవ్వగా ఉన్నదాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండిని 1/2 కేజీ వరకు తీసుకోవాలి. జల్లించి మరీ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు నువ్వులు, టేస్ట్కి తగినంతగా కారము, టేస్ట్కి తగినంతగా ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు వామని వేసేసుకొని మొత్తము మిక్సీ అలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోండి. పిండిని మంచిగా కలుపుకోవాలి. సెమీ సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ముద్దలాగా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నా ఛానల్లో మరొక వీడియో కూడా ఉంది అండి. గుజరాతీ స్టైల్లో, గుజరాత్లో ఎలా అయితే చేస్తారో, స్వీట్ హౌస్లో ఎలా చేస్తారో, బేకరీలో ఎలా చేస్తారో అలాగే చేసిన ఘాటి వీడియో ఉందండి. ఆ రెసిపీ కూడా చూసి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది ప్యూర్ శనగపిండితోనే చేశాను. ఇది వేరు, అది వేరు. ఇది శనగపప్పు బియ్యం పిండితోని, అది పూర్తిగా శనగపిండితో చేసిందండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఒక ప్లేట్ పైననైనా ఒక పీట పైననైనా కొంచెం ఆయిల్ రాసి మనము ఇలా ఏళ్ళంత పొడుగ్గా, మన వేలైతే ఎంత పొడుగ్గా ఎంత లావుగా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. మరి వేలంత లావుగా కాకుండా ఇంకా కాస్త సన్నగా చేసేసుకుంటే సరిపోతుంది. పక్కా విలేజ్ స్టైల్లో ఘాటి అండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైందా అనేది కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్క దాన్ని వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేయగానే అలా పైనకి వస్తూ ఉన్నాయి తేలుతూ. చూడండి, మనము ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడలేదు. ఓన్లీ శనగపప్పు, బియ్యం పిండి, నువ్వులు, వామ, ఉప్పు, కారం అంతేనండి. తెలంగాణ స్టైల్లో ఘాటి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా, లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగానైనా, మనము ఈవినింగ్ టీ కాఫీలోకైనా స్నాక్స్ లాగా చేసుకొని తినచ్చు. టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోను చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఘాటి. చూడండి, ఈ రకంగా కూడా చేయొచ్చు. పీట మీదనే కాదు, ప్లేట్ మీదనే కాదు, చేతిలో కొంచెం పిండి పెట్టుకొని ఇలా వేళ్ళతో తాలుస్తూ ఆయిల్లో వెంటనే వేసేసుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు, వీటికి ఆయిల్ పట్టదు. చూడండి, నేను ఎన్ని చేశాను. ఒక గిన్నె నిండా అయ్యాయి. ఇంకా కూడా పిండి ఉంది. చాలా వరకే చేశాను. కేజీకి చాలానే అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేస్తున్నా. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, ఎప్పుడు చేయాలనిపిస్తుందా? ఇంకా లేట్ ఎందుకండి? ఇంట్లో పుట్నాల పప్పు ఉండి ఉంటుంది, బియ్యం పిండి ఉండి ఉంటుంది. ఇంకేంటండి, పుట్నాల పప్పు వేంపి మిక్సీ పట్టేసి బియ్యం పిండి కలిపి అందులో కొంచెము వామ, నువ్వులు, ఉప్పు, కారం వేసేసి చేయడమే. పక్కా తెలంగాణ స్టైల్లో ఘాటి చేసేసుకొని అప్పటికప్పుడు పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే టమాటా కచప్తో పాటు తింటున్నాను. మా పిల్లలకు కూడా ఇలాగే ఇస్తాను. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, మమ్మీ ఇలా చేసి పెట్టు. ఘాటి చాలా బాగుంటుంది కదా. చూడండి, లోపల ఎంత గుల్లగా, పైన ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. మనము ఘాటి ఎలా అయితే ఉంటుందో టేస్ట్, ఇది వేరే టేస్ట్ ఇస్తుంది, అది వేరే టేస్ట్ ఇస్తుంది. కానీ టేస్ట్ చాలా బాగుందండి. చేసుకొని తినడము మిస్ అవ్వకండి. వీడియోను షేర్ చేయడము మిస్ అవ్వకండి. లైక్ కొట్టడము మిస్ అవ్వకండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయండి. మేమైతే ఇప్పుడే అయిపోతాయి ఇవి. ఇంకా మళ్ళీ నేను బాక్స్లో పెట్టి స్టోర్ చేసే అంతా కూడా ఉండదు. ఇప్పుడే మా పిల్లలు మేము ఇప్పుడే ఖతం చేసేస్తాము. అంత బాగున్నాయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ